హలో అండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మన ఫాలోవర్స్ అందరి కోసం మేడం స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ చేశారనమాట. హలో అండి. ఈ వీడియోలో మనం చేసిన ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ సర్వీసెస్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రన్స్ లైటింగ్ బోర్డ్స్ సార్ చూడొచ్చు మీరు, అండ్ స్టీల్ రైలింగ్ అండ్ పీవీసీ సీలింగ్ పైన. సో ఇది మన ఎంట్రన్స్ అల్యూమినియం పార్టీషన్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఈ రూమ్లో మేము చేసిన సర్వీస్ వచ్చేసి సీలింగ్స్, వాల్ కస్టమైజేషన్, ఫ్లోరింగ్ మ్యాట్స్, అల్యూమినియం పార్టిషన్. యాక్చువల్లీ ఈ వాల్ కస్టమైజేషన్ చాలా రిస్క్ అయింది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఈజీగానే అయింది. వర్కర్ ఉన్నారు. ఆ తర్వాత లేట్ నైట్ అవ్వడం వల్ల వర్కర్స్ని పంపించేసి సెకండ్ హాఫ్ మాత్రం చాలా రిస్క్ అయింది. అది కూడా నేను, మా తమ్ముడు అండ్ ఫ్రెండ్ చేసామన్నమాట. ఇది చాలా అంటే నేమ్స్ ఇట్లా కలవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ వాల్ కూడా చాలా క్రాస్గా ఉంది. ఆ క్రాస్గా ఉండడం వల్ల చాలా రిస్క్ అయింది. మాకైతే చాలా టైం పట్టింది. టైం టేకింగ్ అయితే చాలా అయింది. బట్ ఎట్ లాస్ట్ అయితే ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది. మీరు చూడొచ్చు. ఫినిషింగ్ కోసం అయితే చాలా కష్టపడ్డాం. అండ్ ఈ రూమ్లో చూసుకుంటే ఇక్కడ థీమ్ అంతా ఒకలా ఉన్నది. అండ్ ఇక్కడ కలర్ వచ్చేసి గ్రీన్ ఉన్నది. ఇది ఎందుకు వేసామనేది కూడా చెప్తాను. యాక్చువల్లీ ఇక్కడ ఒక గోడ ఉండేది. బిఫోర్ వీడియోస్లో మీరు చూసుకోవచ్చు. ఈ గోడ తీసిన తర్వాత ఇది హై ఉంది, అది లో ఉంది. దానివల్ల ఆల్మోస్ట్ 10 ఇంచెస్ టు 1 ఫీట్ స్లోప్ ఉందన్నమాట. వాల్ ఫ్లోర్ మ్యాట్ కంటిన్యూ చేసినా కానీ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బిఫోర్ ఎవరైనా ముందు పేషెంట్స్ వచ్చినప్పుడు కానీ స్టెప్ వేశారనుకోండి, అది స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి బ్యాక్ నుంచి చూద్దాం మనం. ఇక్కడ ఒకసారి ఆ ట్యాంక్ చూపించు. యాక్చువల్లీ ఇక్కడ ట్యాంక్ కనిపించే ట్యాంక్ ఇది కూడా మేము ఒక వీడియో చేసాము. అదొక సరదాగా ఒక వీడియో చేసాము. దీని మీద కూడా ఒక స్టంట్ అయింది. అది ఒక షార్ట్ వీడియోస్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ ఎవ్రీథింగ్ అంతా సర్వీస్ చేయించాము. ప్లంబింగ్ వర్క్ ఇక్కడ పైన మొత్తం ప్యాచ్ వర్క్స్ ఉండేది. మొత్తం క్లియర్ చేసేసి మొత్తం పెయింటింగ్ వర్క్ అలా జరిగింది. ఇప్పుడు రూమ్స్ చూద్దాం రండి. వస్తే మనం చెప్పించిన సర్వీసెస్ వచ్చేసి కబోర్డ్స్ అండ్ సీలింగ్స్, ప్లంబింగ్ వర్క్, శానిటరీ ఎవ్రీథింగ్ అంతా మనం చేసామన్నమాట. ఎక్సెప్ట్ ఈ ఎక్విప్మెంట్ తప్ప మిగతాదంతా కనిపించేదంతా మనం చెప్పించిందే. అండ్ ఇంటర్నల్ వర్క్స్ కూడా చాలా అయినాయి. ఎలా అంటే అండర్ గ్రౌండ్ డ్రిల్లింగ్, ఈ ఎక్విప్మెంట్ కనెక్షన్స్ అంతా అండర్ గ్రౌండ్ నుంచి వచ్చాయి. అండ్ మన సర్వీసెస్ ఎలా ఉంది అని చెప్పేసి మేడం మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. బిఫోర్ మీరు చూసినప్పటికీ ఇప్పటికి ఎలా చేంజ్ అయింది, ఎలా ఉంది? బిఫోర్ చూసినప్పుడు అయితే ఇది ఒక పాడుపడిపోయిన బంగ్లా లాగా ఉంది. నేను అనుకున్న దానికంటే కూడా చాలా నీట్గా అవుట్పుట్ వచ్చింది. ఈ సర్వీస్ కూడా చాలా బాగుంది. అండ్ మా సజెషన్స్ కానీ మీకు తెలియని కూడా మేము సజెస్ట్ చేసి చాలా వరకు మీరు సజెస్ట్ చేశారు. అంటే ఎలా ఉండాలి, ఎక్కడ ఏది ఉంటే బాగుంటుంది అనేది కూడా మీరు ఆ సజెషన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ యాక్చువల్లీ. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మొత్తానికి మేము చేసిన సర్వీస్కి హ్యాపీ కదా? చాలా హ్యాపీ. యాక్చువల్లీ ఈ క్లినిక్ కూడా చూసి చాలామంది చాలా నీట్గా ఉంది, అంబియన్స్ చాలా బాగుంది అని చెప్పారు. ఇంత నీట్గా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ బిల్డింగ్ చూసిన తర్వాత ఇది ఇంత నీట్గా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. చాలా బాగా వచ్చింది. అండ్ ఒకసారి మా ఫాలోవర్స్ కూడా మీ సర్వీసెస్ ఏంటి ఎలా అని చెప్పేసి ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ అన్ని కన్సల్టేషన్స్ ఉన్నాయి, అన్ని సర్వీసెస్ ఉన్నాయి. అండ్ ఎక్విప్మెంట్ కూడా చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది. ఇక్కడ అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఉంది అది లేదు అని లేకుండా టీత్కి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. రూట్ కెనాల్స్ కానీ, ఇంప్లాంట్స్ కానీ, ఫ్లాప్ సర్జరీస్ కానీ. అంటే ఇప్పుడు ఫ్లాప్ సర్జరీస్ చేయట్లేదు కదా, మనమంతా లేజర్ యూజ్ చేస్తున్నాం. అడ్వాన్స్డ్ లేజర్స్ అన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. అండ్ మా ఫాలోవర్స్ కూడా ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? డెఫినెట్లీ. ఈ వీడియో తీసుకొచ్చి చూపిస్తే మేము ఒక 30% వరకు డిస్కౌంట్ ఇస్తాం. చూసారు కదా అండి మన ఫాలోవర్స్కి మేడం కూడా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారంట. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. లొకేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆపోజిట్ మెయిన్ రోడ్, స్మైల్ కేర్ డెంటల్ హాస్పిటల్. ఇంకా మా ప్రాజెక్ట్స్ మీరు చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ.